వేసవి కాలంలో వెల్దుర్తి ప్రజలకు మరి మంచినీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమస్య రాకుండా ముందే చర్యలు చేపట్టినటువంటి మా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మరి మండల నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. వారి మాటల్లో కనుక్కుందాం. మరి వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గారు ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఏఈ, డిఈ, ఎస్సీ వీళ్ళందరినీ కూడా రివ్యూ ఏర్పాటు చేసి ఈ యొక్క నియోజకవర్గంలో ఎలాంటి సమ్మర్లో నీటి సమస్య ఉండకూడదు, మరి ప్రజలందరికీ కూడా తాగునీటి సౌకర్యాన్ని కల్పించి మరి ఏదైతే చెరువులకు నీళ్లు నింపి పశు పక్షాదులకు నీళ్లు నింపే దిశగా మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి చెరువులకు సంబంధించినటువంటి డిఈలకు అందరికి కూడా రివ్యూ ఏర్పాటు చేసి మరి అందరికి కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఏదైనా నిధులు సర్పంచ్ నిధులు కానీ, మండల గ్రాంట్ కానీ, జెడ్పీ గ్రాంట్ కానీ అన్ని నిధులు కూడా నీటిపై మనం ఉపయోగించి ప్రజలకు దాహార్తి తీర్చే విధంగా దిశగా ముందరకు పోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. దానికి ఆ రివ్యూలో నేను కూడా పాల్గొనడం జరిగింది. అవన్నీ కూడా విని ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవతో ఇమ్మీడియట్లీ బోర్లార్ తీసుకుని వచ్చి కాంగన్ చెరువుల్లో రామరెడ్డి మైన్స్కి మధ్యలో మరి బోరు వేయించడం జరిగింది. దానికి దాదాపుగా 4 ఇంచుల నీళ్లు పడ్డాయి. అది విత్ ప్రూఫ్తో సహా నేను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో సంతోషంగా ఈ ప్రజలకు ఈరోజు ఈ నీటి సౌకర్యాన్ని కల్పించడం కోసం దాదాపు బ్రహ్మహోండం నుంచి అయితేనేమి, రామరెడ్డి మైన్ల నుంచి అయితేనేమి, కొత్త బోర్ వేసినటువంటి దాని అయితేనేమి, చరకలపాడు కృష్ణగిరి మండలంలో నుంచి కొంత నీరును కూడా రప్పించడం, ఈ వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్కి ఫుల్ ప్రెజర్గా నీళ్ళు ఇవ్వాలా, దానికి అనుగుగా జల సిరి కింద ఈరోజు మినరల్ వాటర్ కూడా పబ్లిక్ అందే దిశగా ఈరోజు అన్ని ట్యాంకులు దాదాపుగా వెల్దుర్తిలో 10 ట్యాంకులకు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వారి ఆధ్వర్యంలో గతంలో చేసినటువంటి ట్యాంకులను ఫుల్ఫిల్ చేసి క్లీన్ చేయించి ఈరోజు ఆ యొక్క జనవనరులు కూడా ఆర్డబ్ల్యూఎస్కే ఈ యొక్క బడ్జెట్ని ఏర్పాటు చేసి నీటి సమస్యని తీర్చే దిశగా ముందుకు పోతున్నాము. మరి దానికి అనుకుగా ఎమ్మెల్యే గారు మాకు మరి ఎప్పటికెప్పుడు జాగృతి చేసి ఈ ప్రజలకు దాహార్తి తీర్చే విధంగా ముందరికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుకుగా మేము కూడా ఆయనకు అందుబాటులో ఉండి ఈ పనిని ఏర్పాటు చేసి బోర్ వేయించి పబ్లిక్కి వెల్దుర్తిలో ఎలాంటి సమ్మర్కి నీటి సమస్య లేకుండా ఒక వెల్దుర్తి టౌన్ అని కాకుండా మండలం అంతా కూడా 22 గ్రామ పంచాయతీలు 42 విలేజ్ల్లో తాగునీటి సమస్య ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో రివ్యూలో ఎప్పటికెప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పి సాల్వ్ చేసినటువంటి సిస్టాన్ని మేము చూస్తున్నాం. మరి ఏదైనా అత్యవసర అవసరాలకు మేము దగ్గరలో ఉండి మండల హెడ్ క్వార్టర్లో ఉండి చేయించడానికి అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది. మీ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే నీటికి సమస్య లేకుండా చేస్తున్నారు. ఎక్కడెక్కడ రోడ్లు వేసేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, కరెంటు సమస్య లేకుండా చేస్తున్నారు. మరి శ్యాంబాబు గారు కూడా మనకు అన్ని విధాల తోడ్పాటు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇవన్నీ? ఈరోజు మాకు ప్రజలు మా మీద నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం పని చేసి చూపిస్తేనే ప్రజల యొక్క మధ్యన ప్రజలతో మమైకమై దాదాపుగా 25 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నామంటే మాకు ఆత్మతృప్తి జరుగుతుంది. ఎందుకంటే మాకు ఈరోజు ప్రజలకు మేము చేస్తున్నాం కాబట్టి మా మీద ఆదరణతోనే మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. దానికి అనువుగా మేము పనిచేయడం. ఇప్పుడు నిన్నటి మొన్న సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బ్రిడ్జి ఎవరు కూడా దాన్ని సాహసం చేసి ముట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థాయి ఉండేది. మరి రైల్వే వాళ్ళతో అప్పటికప్పుడు మాట్లాడి ఆ రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఏఈని డిఈని పిలిపించుకొని ఆ రోడ్డు కింద మేమే పంచాయతీ టేకప్ చేయాలనేటువంటి నినాదం వాళ్ళు తీసుకురావడం జరిగింది. దానికి అనుకుగా మేము కూడా ఆ యొక్క రోడ్డుని అవతల ఇరుపక్కల ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చేయించడం జరిగింది. దానికి ఈరోజు సొంత నిధులతోనే చేయించాం. గతంలో మళ్ళీ రన్నింగ్లో మేము అధికారంలోకి రాగానే పంచాయతీ నిధులతో బిల్ పెట్టుకుంటామని చెప్పేసి తద్వారా నిన్నటితో సర్పంచ్ గారి విధులతో అయిపోయింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆటంకాలు మీకు తొలగిపోయినాయి. మరి ప్రత్యేక అధికారితో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మనకు పంచాయతీ బోర్డు రావడానికి చాలా టైం అవుతుంది కాబట్టి ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మరి ఈ సర్పంచ్ సమస్య? నిన్నటితో సర్పంచ్ సమస్య తీరింది. ఆ సమస్య ఆయన నిన్నటితో టైం కాల పరిమితి అయిపోయింది. ఇప్పుడు కొత్తగా స్పెషల్ ఆఫీసర్ రావడం దాదాపుగా 10-12 లక్షల రూపాయలు సొంతంగా నిధులు ఏర్పాటు చేసి బ్రహ్మహోండం నుంచి రామరెడ్డి మైన్ కార్డు నుంచి వెల్దుర్తిలోకి పైప్ లైన్ వేయించడం జరిగింది. అదేవిధంగా 12, 13 వార్డుల్లో పైప్ లైన్ వేయించి
ఇంటింటికి కొలాయి వేయించడం జరిగింది. ఇవన్నీ కూడా సొంత నిధులతోనే మనం ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టినటువంటి వాస్తవాన్ని తద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మాకు సీసీ రోడ్లు వేసినటువంటి బిల్లులు కూడా ఈ రోజు సరి కూడా సంవత్సరంన్నరైనా మనకు బిల్లులు ఇవ్వలేదు. ఈరోజు స్పెషల్ ఆఫీసర్తో సంప్రదించి ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారి నోటీస్కి చెప్పి ఇవన్నీ కూడా బిల్లులు పెట్టించుకునే దిశగా మేము గతంలో చేసినటువంటి పనులన్నిటికి కూడా మేము ఈరోజు బిల్లులకు మరి స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి ఎమ్మెల్యే గారి నోటీస్కి చెప్పి బిల్లులు చేయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సొంతంగా సంవత్సరంన్నర నుంచి మేము నిధులు పెట్టి ఏర్పాటు చేసాం. దానికి ఈరోజు మేము లాస్ అయినా చింత లేదు అని పని చేశాం. ఈరోజు బిల్లులు గతంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫీస్ ఆధీనంలో మేము బిల్లు చేయించుకుంటామని తద్వారా తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో వెల్దుర్తి మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము. అభివృద్ధికి ఏమాత్రం వెనకడుగేసేది లేదు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్తున్నారు. ఎల్లి జ్ఞానేశ్వర్ గౌడ్తో మీ కాజా హుస్సేన్, క్రాంతికిరణం. నమస్తే.